కేసీఆర్ కొడుకు ఇప్పుడు స్పందించి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలు సార్, నెక్స్ట్ ప్రభుత్వం నువ్వెందుకు వేస్తావు, నీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడుతుంది? ఇలా తెలంగాణలో నిరుద్యోగ యువత అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీ ఆశలు అడి ఆశలైనాయి. ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే, నిరుద్యోగ బృతిస్తాను ఇవ్వలే. మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మీరు పడ్డ కష్టాలు ఈ 24 రోజుల పాటు మర్చిపోకండి. మీ కుటుంబాలు పడ్డ గోస ఈ 24 రోజుల పాటు మర్చిపోకండి. కానీ మీకోసం కొట్లాడి జైలుకు పోయిన భారతీయ జనతా పార్టీని మర్చిపోకండి. మీకోసం కొట్లాడినాం, మీకోసం లాటరీ దెబ్బలు తిన్నాం, మీకోసం జైలుకు పోయినాం. మీకోసం పడని కష్టం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏడ పడతాడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తే మమ్మల్ని జైలుకి పంపినటువంటి విషయాన్ని 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీరు మర్చిపోకండి. మీరు రోడ్ల మీదకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తే తప్ప మీకు న్యాయం జరగదు.